అని సస్పెన్స్ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. సో మీ హీరోయిన్ గురించి చెప్పండి అసలు, వర్కింగ్ విత్ తనతో పాటుగా తన మధులిక. సో తనని యాక్చువల్లీ అమ్మాయి ఒక చిన్న క్యారెక్టర్ గురించి అని వచ్చిందండి మా ఆఫీస్కి. ఫోటోషూట్స్ అవుతుంటే మేము ఒక వేరే అమ్మాయిని అనుకోకుండా మాకు అమ్మాయి కొద్దిగా మాకు సెట్ అవుతలేదని వేరే అమ్మాయిని సెర్చ్ చేస్తుంటే ఈ అమ్మాయి బయట ఫోటోషూట్ అయితే నా ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళి మా వలి బయటికి వెళ్ళి ఒకసారి అన్నయ్య బయటికి రండి అని అన్నాడు. వచ్చి అమ్మాయిని చూపించిండు. చూడంగానే నాకు అమ్మాయి ఆ ఫోటోషూట్ చూస్తే నాకు అమ్మాయి ఒక లయ లాంటి నాకు అనిపించిందండి. లయ అంటే నాకు ఆ టైంలో నేను చూస్తుంటే ఆమె చాలా బ్యూటిఫుల్ న్యాచురల్గా వితౌట్ మేకప్లో చాలా బాగా అనిపించింది నాకు. ఆమెకు ఆఫీస్ లోపలికి పిలిచి అమ్మ నువ్వు హీరోయిన్గా చేస్తావా అని అడిగిన. సార్ నాకు తెలియదు అన్నది. ఒకసారి అడగమ్మా మీ ఇంట్లో అడిగి చెప్పు, మీరు వరుణ్ సందేశ్ పక్కగా అంటే మామూలుగా మాట కాదు, అడిగి చెప్పమ్మా అంటే సరే అని ఫోన్ చేసి సార్ చేస్తా సార్ అన్నది. అమ్మాయి ఆ విధంగా అమ్మాయిని సెట్ చేసినాక నిజంగా ఒక సీనియర్ యాక్టర్ లెక్క యాక్టింగ్ చేసిందండి అమ్మాయి. ఎక్కడ అంటే ఎక్కడ కొత్తగా అనిపించలేదండి, చాలా మెచ్యూర్ ఆర్టిస్ట్ గా చేసింది. తను కూడా ఒక కానిస్టేబుల్ ఈ మూవీలో. చాలా ఇద్దరి మధ్యలో ఒక మంచి సాంగ్ మేఘం కురిసింది అనే సాంగ్, అది కూడా ట్రెండింగ్ లో నడుస్తుంది ఆ మూవీ, ఆ సాంగ్ కూడా. సో మ్యూజిక్ గురించి చెప్పండి అసలు, తన గురించి మ్యూజిక్ డైరెక్టర్ గురించి. సుభాష్ గారు సాంగ్స్ చేశారు. ఆర్ఆర్ వచ్చి జ్ఞాని మన పులిమేర సినిమా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి నిలబెట్టింది నా సినిమాని మెయిన్. అసలు సినిమాకి ప్రాణం పోసిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజంగా జ్ఞానికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు నేను ఎలా అంటే ఒక రీల్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసేవాడు, డల్లింగ్ ఇంకో 2 డేస్లో అయిపోద్ది ఒకసారి వచ్చి చూసుకో అంటే నేను వెళ్ళి చూస్తే సరే ఏమన్నా చేంజెస్ చెప్పాలని వెళ్ళేవాడిని, అసలు ఏం చెప్పకుండా బయటకు వచ్చేసేవాడిని నేను. అంత మంచి ఆర్ఆర్ ఇచ్చాడు, చాలా మంచి ఆర్ఆర్ అండి. సాంగ్స్ కార్డ్కి వస్తే అండి సుభాష్ ఆనంద్ చాలా బ్యూటిఫుల్ మంచి వ్యక్తి అండి. మరో డిఎస్పి అతను. నేను అదే కోరుకున్నా, ఈ మూవీతో నీ మరో డిఎస్పి కావాలి నువ్వు అని నేను కోరుకున్నా. సాంగ్స్ కూడా దగ్గరుండి చాలా దగ్గరుండి చేసుకున్నా అండి నేను. ఫస్ట్ ప్లానింగ్ సాంగ్సే మేము. నేను ఇందులో ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కింది స్థాయి ఉన్న అతను వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఒక సాంగ్ చేయించినండి నా సొంతంగా. అంటే నాకు చిన్నప్పుడు నాకు కానిస్టేబుల్ కావాలని చాలా, అంటే నేను ఫిజికల్ అన్నీ అయ్యి రిటర్న్ టెస్ట్ కూడా రాసినాను. కొన్ని ఏమంటారు గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల అది కోరిక తీరలేదు. ఇప్పుడు ఈ కోరిక దీంతో తీరింది నాకు ఒక కానిస్టేబుల్గా. అది భగవంతుడు కృప, అది ఆ కలమ్మ తల్లి నాకు పెట్టిన ఒక భిక్ష ఇది. ఆ విధంగా సాంగ్స్ కానిస్టేబుల్ అన్న సాంగ్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చాలా సెర్చ్ చేసినాక నల్గొండ గద్దర్ నరసన్న అయితే బాగుంటుంది. ఎందుకంటే గద్దర్ నరసన్న మన గద్దర్ అన్న ఉంటే ఆయనతోనే పాడిస్తుంటే సరే ఆయన వాయిస్ చేసి ఈయన బాగుంటుందని నేను ఎంబడే ఫోన్ చేయడము, సరే అన్న వచ్చి పాడతా, నాకు ఎప్పటి నుంచో డిపార్ట్మెంట్ వీళ్ళ సాంగ్ పాడేడుతుంది నాకు, ఓకే అన్నాడు. వచ్చిండు పాడిండు, మా అద్భుతంగా వచ్చిందండి సాంగ్. ఈవెన్ సివి ఆనంద్ గారు కూడా సాంగ్ లాంచ్ చేసేటప్పుడు కంటి తడి పెట్టుకుని 2 times చూసిండు. ఆయన ఒకటే అన్నాడు, మాకు ఈ సినిమా మాకు ఫస్ట్ మాకు వేయాలండి మా వాళ్ళకు అంటే, తప్పకుండా సార్ అని చెప్పి ఆయన వాళ్ళ గురించి మేము ఒక షో అయితే కంపల్సరీ వాళ్ళకి చేయాలండి మేము. చాలా బాగా సాంగ్ అండి అది. వాళ్ళు మా కామెంట్స్ కూడా చాలా బాగా పెట్టారు డిపార్ట్మెంట్ నుంచి. కానిస్టేబుల్ ఇన్ని రోజులకు మా కష్టాలు తెలుసుకున్న ప్రొడ్యూసర్ గారు కానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ అందరికీ బాగా అది అప్రిషియేట్ చేశారు మాకు. ఈవెన్ వాళ్ళ పరేడ్స్ అవన్నీ ఉన్న దాంట్లో కూడా ఆ సాంగ్ ప్లే చేసుకోరు వాళ్ళు. నాకు నమ్మకం అండి ఈ సాంగ్కి మన ఎమోషనల్ సాంగ్ చంద్రబోస్ గారు పాడిన సాంగ్, ఆ రెండింటికి అయితే అవార్డు రావచ్చండి నేనైతే నమ్ముతున్నాను.